హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో మనం ఇన్ని రోజులు 2000 వేకెన్సీస్ మాత్రమే అనుకున్నాము, కానీ వచ్చే నెలలో మనకు 10,000 పోస్టులతో మెగా డిఎస్సికి నోటిఫికేషన్ అయితే రాబోతుందన్నమాట. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకి ఈరోజు రావడం జరిగింది. సో ఇక అప్డేట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇంకా లైక్ చేయకుండా అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. గైస్, ఏపీడిఎస్సికి సంబంధించి అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకు వచ్చే నెలల్లో డిఎస్సి అని చెప్పేసి 10,000 పోస్టులతో నోటిఫికేషన్. ఈ ఏడాది 9,000 మంది రిటైర్మెంట్. ఈసారి ఆంగ్ల కంప్యూటర్ పరిజ్ఞానంపై పరీక్ష అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో డిఎస్సి ప్రక్రియపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. అంతా సజావుగా కొనసాగితే ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే సూచనలున్నాయి. ఈసారి సుమారు 10,000 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా 2026లో సుమారు 9,500 మంది ఉపాధ్యాయులు రిటైర్ కానున్నట్లు అంచనా. వీటితో పాటు ఇప్పటికే కొన్ని ఖాళీలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. కొత్తగా 9,200 ప్రాథమిక పాఠశాలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా మార్చారు. తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించారు. ఇందుకు అనుగుణంగా బదిలీలు చేపట్టారు. ఈ మొత్తం ప్రక్రియ అనంతరం 1,100 మంది ఉపాధ్యాయులు అవసరమని గుర్తించారు. ఆయా స్థానాల్లో తాత్కాలిక ప్రతిపాదకన అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించారు. ఆ పోస్టులు సహా ఈ ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయనున్న 9,500 ఖాళీలు కలిపితే 10,000కు పైగానే పోస్టులు ఉండవచ్చు. అంటే మరో మెగా డిఎస్సి జాతర త్వరలోనే ప్రారంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇకపై నిర్వహించే డిఎస్సిలో ఆంగ్లం కంప్యూటర్ పరిజ్ఞానం పైన పరీక్ష ఉండేలా పాఠశాల విద్యాశాఖ భావించింది. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఇంగ్లీష్ కంప్యూటర్పై పరిజ్ఞానం ఉపాధ్యాయునికి ఎంతో అవసరం. ఈ 2 అంశాలపై డిఎస్సిలో ఒక పేపర్ తీసుకురావాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇదివరకు డిఎస్సి అంటే సబ్జెక్టు పేపర్లకే పరిమితం, కానీ ఆంగ్లం సాంకేతిక పరిజ్ఞానం పైన ఉపాధ్యాయులకు అవగాహన అవసరమని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సి ఇదివరకే చేపట్టిన ఉద్యోగ పరీక్షల్లో ఆంగ్ల ప్రావీణ్యం పైన పేపర్ ఉండేలా చూస్తోంది. ఇదే విధానాన్ని టీచర్లకు వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే నెలలో వెలువడే డిఎస్సి నోటిఫికేషన్లోనే కొత్త పేపర్పై పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. గైస్ మనకు వచ్చే నెలలో అంటే ఫిబ్రవరి 2వ వారంలో 10,000కు పైగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుందన్నమాట. సో ఎందుకంటే 9,500 మంది ఉపాధ్యాయులు రిటైర్ కానున్నట్లు మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఇక వేకెన్సీస్ని కలుపుకొని మిగతా వేకెన్సీస్ని కూడా యాడ్ చేసేసి మనకు 10,000కు పైగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుందని చెప్పేసి మనకి ఈ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, 2026లో ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయుల వివరాలు సుమారుగా అని చెప్పేసి, సో మనకు ఏ హోదాలో రిటైర్ అవుతున్నారు ఉపాధ్యాయులు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్టీటీ స్కూల్లో వచ్చేసి మనకు 6,000 మెంబర్స్ రిటైర్ అవుతున్నారు అనమాట. అదేవిధంగా అసిస్టెంట్ వచ్చేసి 3,000, పీఈటీలు వచ్చేసి 500, మొత్తం 9,500 ఉపాధ్యాయులు అయితే రిటైర్ అవుతున్నారు అని చెప్పేసి మనకు ఈ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో సో చాలా గుడ్ న్యూస్ అనమాట ఇది. సో మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. సో కంపల్సరీగా ఈ 10,000 పోస్టులలో ఒక పోస్ట్ అయితే మీరు సాధించుకోవచ్చు అనమాట. సో మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి గైస్. చాలా మంచి అప్డేట్ అనమాట. డిఎస్సి అభ్యర్థులకైతే ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట గైస్. సో ఇది వచ్చేసి మనకు ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అనమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియోస్ అయితే ఒక లైక్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.